తెలియజేస్తున్నాను. మరి ఇటు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి ఆయన కృపలో మనమందరం జూమ్ మీటింగ్ లో పాల్గొని మరి ఈ ప్రార్థన ద్వారా మరి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ వాక్యం ద్వారా బలపడుతూ విజ్ఞాపనల ద్వారా ఆయనకు ప్రార్థిస్తూ ప్రతినించి మరి ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి జూమ్ మీటింగ్ అరేంజ్ చేసిన సిస్టర్ ఎస్తేర్ను వారి కుటుంబాన్ని మరి దేవుడు ఆశీర్వదించుగాక. వారికి ఇచ్చిన ప్రయాసాన్ని బట్టి భారాన్ని బట్టి మరి దేవుడు వారిని మరి దేవుని కృపలో వారికి కావాల్సిన దీవెనలు మెండుగా కుమ్మరించిన గాక. మరి ఈ సమయాన్ని మరి చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాము. పరిశుద్ధ ప్రేమ కలుతండి ఈ పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఘనమైన దేవ నిన్న నేడే రీతిగా ఉన్న ప్రభా తండ్రి, మరి ఈ మధ్య సమయంలో ప్రభా మీ సన్నిధికి వచ్చి తండ్రి మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వేలాది వందరం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మరి మేము ఏమైతే మాట్లాడిన ప్రభా మీరే మరుగుపరిచితండి. మరి వాక్యం ద్వారా మాట్లాడమని సెలవు ఇవ్వండి తండ్రి ప్రభా. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందరం తండ్రి. తండ్రి మేము చేసే ప్రతి పనిలో తండ్రి ప్రతి ఆలోచనలో మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మేము ఉంటకు సహాయం దయచేయండి. ఈ కొద్ది సమయం మీకు అర్పిస్తున్న ప్రభా మీరే ఉండి మాట్లాడమని ప్రతి ఒక్కరిని మరి దీవించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ జూమ్లో పాల్గొన్న వారందరూ కూడా రావాల్సిన మెంటైన దీవెలు కుమ్మరించి మరి మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించినట్లయితే ఎంతో మంది వ్యక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి మనం వాక్య భాగం విన్నప్పుడు మరి ఎన్నో మీటింగ్స్ లో పాల్గొన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరితో ఒక వాక్యం ద్వారా అయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అది మనం అన్వయించుకున్నట్లయితే ఒక హెచ్చరిక ద్వారా కానీ ఒక కంఫర్ట్ ద్వారా కానీ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. మరి అటు జీవాధిపతి అయిన దేవుడు, జీవం గల దేవుడిని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులు. మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఎంతో మంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ అది మనం కూడా ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే మన రెస్పాన్స్ ఏంటని కూడా మనం ఒకసారి గ్రహించగలగాల్సిన వారమే ఉంటున్నాం. ఈరోజు మాకు పాత నిబంధన గ్రంథం నుండి నెహెమ్యా గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. మరి దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి, అసలు ఆయన ఏ విషయంలో మరి తండ్రితో విజ్ఞాపన చేసి ఉన్నాడు, మరి ఆయన ఏం చేస్తుండేవాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన భారం ఏమిటి, అది ఒకవేళ మనం అట్లా ఉంటే మనం ఏం చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మరి నెహెమ్యా మొదటి గ్రంథంలో ఇక్కడ మరి 13 చాప్టర్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా చక్కగా మరి రాసి ఉన్నారు. ఆయన ఎవరంటే హకల్యా కుమారుడైన నెహెమ్యా అని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆయన ఒక కప్ బేరర్గా అంటే పానీయం అందించే ఒక వ్యక్తిగా రాజు దగ్గర ఉంటూ ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి దేవుడు ఏం తెలియజేశాడు, మరి దేవుని మనమే ఆయన అంగీకరించాడా, ఒకవేళ అంగీకరిస్తే ఆయన అనుకున్న కార్యము లేదంటే ఆయన ప్రార్థించిన విషయం దేవునికి అంగీకారం అయ్యాయా, అది జరిగాయా అని మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి మన మనవల కోసం, మనం పిల్లల కోసం, మరి ప్రేయర్ పాయింట్స్ కోసం అన్నీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం. మరి అవి పొందుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు కన్ఫ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూస్ అవ్వడం అంటే మనకి మనం మరి పశ్చాత్తాపడడం, మరి ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి మన తప్పిదమ్ముల కోసం, మన పితరుల కోసం, మన పొరుగు వారి కోసం మనం క్షమించమని అడిగితే ఆ దేవాది దేవుడు తప్పక క్షమించి మన విజ్ఞాపన ఆలకించే దేవుడు. మరి ఈయన ఏ విషయంలో కన్ఫ్యూస్ అయ్యాడు అని ఒకసారి చూస్తే హకల్యా కుమారుడు నెహెమ్యా
ఆయన శోషణ కోటలో ఉంటుండగా హనానీయుడైన ఒక యూదుడు యూదులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి చెరపట్టబడిన వారిలో యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఈ నెహెమ్యా వారిని అడుగుతున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, వారు దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎప్పుడైతే ఈ విషయం విన్నాడో నెహెమ్యా, దేవుడు ఆయనకి ఇచ్చిన భారం ఏంటంటే, మొట్టమొదటిగా పశ్చాత్తాపంతో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఎవరి కోసం పశ్చాత్తాపడ్డాడు? ఆయన సొంతంగానా, తన ప్రజల కోసమా అని చూసినప్పుడు నెక్స్ట్ భాగంలో ఏముంటుందంటే, ఆయన ఒకసారి ఈ మాట వినగానే ఏమి విన్నాడు? యెరూషలేము యొక్క గోడలు పడిపోయాయి, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని తెలుసుకునేటప్పుడు కూర్చుండి ఏడ్చాడంట. అంటే ఆయనకి ఎంత బర్డెన్ ఉంది. దేవుడు తనకి ఇచ్చిన బర్డెన్ని అసలు ఎంత చక్కగా ఆయన స్వీకరించాడు. కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉంది. అంటే పాజిటివ్ ప్రేయర్స్ మనం కూడా చేస్తాం. అయితే ఈయన ప్రేయర్ పాయింట్ ఏంటంటే, ఉపవాసంతో అనేక దినములు ప్రార్థన చేశాడు. ఒక్క దినము ఒక గంట కాదు, అనేక దినములు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరి జీవాధిపతి అయిన దేవుడు తప్పక మన మనవల ఆలకిస్తాడనే విశ్వాసంతో కన్ఫెషన్ అనేది మరి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఎవరి కోసం అండి? వారు కేవలం ఆయన ఒక్కరి కోసమే కాదు. ఎందుకంటే దేవుని యొక్క విజ్ఞాపన చేసి, ఆకాశం ముందున్న దేవా, నీవు భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. చక్కగా ఎంత చక్కగా సంపాదిస్తున్నాడండి. అంటే మనం ఎన్ని తప్పిదాలు చేసినా ఆయన క్షమించి మన తప్పిదాలని క్షమించి దగ్గర తీసుకునే దేవుడు కనుక ఆయన చక్కగా సంపాదిస్తున్నాడు. కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. అంటే ఎవరి పక్షం ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులు వారి పక్షంగా ప్రార్థిస్తున్నాడు. అంటే వారు చేయలేని ప్రార్థన నెహెమ్యా చేస్తూ వారి పక్షంగా మరి ప్రార్థన అంగీకరించమని చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ ఎట్లా కన్ఫ్యూస్ అవుతున్నాడు? నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొంచున్నాను. అంటే తన పితరులు చేసిన దోషాన్ని తను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు మన ఆప్తుల కోసం, మన సన్నిహితుల కోసం మనం చేసినప్పుడు తప్పనిసరిగా మరి వారి పక్షాన మనం ప్రార్థించేటట్టయితే దేవుడు మనవి అంగీకరిస్తాడు. అంతేకాకుండా నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. ఇది ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకోదండి. మనం కూడా చాలాసార్లు ఏంటంటే మరి భయపడో లేదంటే మరి అందరికీ తెలియడం ఇష్టం లేకను మన తప్పిదాలు మనం ఒప్పుకోం. కానీ దేవాది దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, మరి ఆయనకి తెలుసు కనుక మనం ఎటువంటి వారమో, మనం ఎటువంటి హృదయంతో కలిగి ఉన్నారో దేవుని తెలుసు కనుక మరి ఆయన సన్నిధిలో మనం మోకరించి మరి విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. అదేవిధంగా ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంటే, నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నారు, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించిరి. అంటే ఆయన వారు ఏం చేసుంటారు? బహు అసహ్యంగా మరి ప్రవర్తించి తిని నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే మరి ఏమి అసహ్యంగా ఏం చేస్తుంటారంటే, ఇశ్రాయేలీయులు మరి దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ మరి ప్రజలుగా మరి ఆయన స్వకీయ జనులుగా ఉన్నప్పుడు దేవుడికి అయిష్టమైన పనులు ఎన్నో చేశారు. అన్య దేవతలు పూజించడం, మరి అన్యులు పూజించే విగ్రహాలు చేసుకోవడం, మరి వారి నుంచి మరి వివాహం చేసుకోవడం, ఇటువంటి తప్పిదమైన పనులు వారు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మరి మోషే దయచేసిన వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రం యెహోవా ఇచ్చింది ఆజ్ఞలు వారు పాటించక దేవునికి విరోధంగా నడుచుకున్నారు. ఇది మరి దేవునికి అయిష్టమైన పనులే కదా. మరి ఎప్పుడైతే మనం దేవునికి అయిష్టమైన పనులు నెరవేరుస్తాం మనం కూడా
దేవునికి దుఃఖాన్ని కలుగు చేసిన వారం అవుతాం. అట్లాంటప్పుడు మరి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనల్ని క్షమించి ఆదరించి హక్కును చేర్చుకునే దేవుడు మన దేవాది దేవుడు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే మరి కన్ఫెస్ అవుతున్నాడు. మరి వారి విషయమై, తన పితరుల విషయమై, ఇశ్రాయేలు చేసిన తప్పిదముల విషయమై కన్ఫెస్ అవుతున్నాడు. మనం ఒకసారి యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మనకి మొదటి అధ్యాయంలో ఏం చేస్తారంటే, యోబు తనకిచ్చిన పిల్లలు, కుమారులు, కుమార్తెలు వారి కోసం మరి ప్రార్థన చేస్తూ వారు ఏమైనా తప్పిదములు చేశారేమో అని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది గొప్ప మనకి ఎగ్జాంపుల్. అదే విధంగా దావీదు కూడా చూసినట్లయితే, నేను రహస్యంగా చేసిన పాపములు మరి ఆ తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా చేయమని 19వ దావీదు కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనం తప్పిదం చేసినామో మరి హృదయ రహస్యం లేదు దేవునికి అంతా తెలుసు కనుక ఆయన సన్నిధిలో మనం తప్పిదములు ఒప్పుకుంటే ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు కనుక తప్పనిసరిగా మన తప్పిదాల్ని ఒప్పుకుంటాడు. అది నెహెమ్యా మొట్టమొదటిగా చేసింది ఏంటంటే, మరి దేవుని ఆశ్రయించే ముందు ఆయన ఇశ్రాయేల్ గురించి, యెరూషలేము పట్టణం గురించి విన్నప్పుడు, గోడలు కూలిపోయాయని, గుమ్మాలు కాలిపోయాయని విన్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ దేవుడు ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, మరి ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడ్డాం? మరి దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? దేవునికి అయిష్టమైన పనులు చేసి ఆయన ఇంకను మనం మరి ఆయనకు బాధ పెడుతున్నామా? ఇది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్. మరి నెహెమ్యాకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయనకున్న విశ్వాసం. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు తప్పగా చేస్తాడు. ఆయన ఒక్కరోజు ప్రార్థన చేయలేదండి, ఇంచుమించు 4 నెలలు ప్రార్థన చేస్తాడు. ఆయనకున్న విశ్వాసం, నమ్మకం, దేవుని వల్ల ఆయనకున్న నమ్మకం ఆయన్ని ముందుకు నడిపించింది. ఏంటి ఎట్లాంటి విశ్వాసం అంట? తప్పనిసరిగా ప్రార్థించినట్లయితే మరి దానికి వెంటనే సోర్స్ ఏంటి? ఈయన ఒక్కడే కదా, ఒక్కడు ప్రార్థిస్తున్నాడు, అనేక మంది కోసం ప్రార్థిస్తున్నాడు. మరి యెరూషలేము గోడలు కట్టాలని ఆయన అనుకుంటున్నాడు. చెప్పాలంటే ఇది ఒక గ్రూప్ వర్క్, ఒక టీమ్ లాగా వర్క్ చేయాలి, కానీ ఒక్కడి వల్ల అవుతుంది. కానీ మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మరి ఆ ప్రార్థనలో ఆయన విశ్వాసం ఉంచి మరి ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నాడు. మనం తర్వాత చూసినట్లయితే, నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన యెడల భూదిగంతల వరకు మీరు తోలు వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మేము రప్పించదును అని సెలవిచ్చావు కదా అంటున్నాడు. అంటే ఒకసారి డిమాండ్ చేస్తున్నాడు. ఒకసారి తిరగబడిన, మరి దేవుడికి విరోధంగా వెళ్ళిన, ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాప హృదయంతో వెనక్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకుంటాను అని అంటున్నాడు. అది ఈ ఆయన ప్రార్థనలో మరొకసారి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఎంత కాన్ఫిడెన్స్ అండి! అంటే దేవుడికి తప్పనిసరిగా చేయాలని, మరి దేవుడిని అడిగితే ఆయన చేస్తాడనే ఉద్దేశం మీద దేవుని ఎదుట అడుగుతున్నాడు. మరి ఇటువంటి విశ్వాసం అబ్రహాం కూడా కలిగి ఉన్నాడు. అబ్రహాం కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఆ చాప్టర్ అంతా కూడా ఏమంటారు? హీరోస్ ఆఫ్ ఫెయిత్. అయితే మరి వారికి ఉన్న విశ్వాసం, అబ్రహాంని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చి మరి ఆ ఇస్సాకు ఎడల ఆయననే మరి బలిగా అర్పించమని కోరినప్పుడు మరి ఎక్కడ కూడా సంశయించలేదు అబ్రహాం. ఎంత విశ్వాసం అండి ఆయనకి! అంటే దేవుడు ఇచ్చినవాడు దేవుడు తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో మరి ఆయన ఎక్కడ మరి దేవాది దేవుడు ఒక్క క్వశ్చన్ వేయకుండా మరి కుమార్ని బలి ఇవ్వడానికి అక్కడ వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మరి అతని విశ్వాసం అతన్ని మరి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు అక్కడ మనకంతా తెలుసాక ఆ స్టోరీ. మరి దేవుడు అక్కడ వేరే పొదలో ఉన్న గొర్రెలు తీసుకురావడం, వధించడం అన్ని జరుగుతాయి. ఎప్పుడైతే మనం దేవుడు మనకు అడిగినప్పుడు మనం సంశయించకుండా దేవునికి ముందుంటామో, మరి ఆయన విషయంలో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టం లేని బిడ్డలుగా ఉంటామో ఎప్పుడు కూడా మనల్ని చక్కగా నడిపిస్తాడు. రెండోదిగా చూసినట్లయితే అదే దానిలో మోషేకి ఇచ్చిన మరి విశ్వాసం కూడా. మోషే ఫరో కుమార్తె పెంచుకుంది. మరి ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, మరి అక్కడ ఉండడం ఇష్టం లేక తను
తన ప్రజలను నడిపించడానికి వెళ్ళిపోయి తిరిగి మరి ప్రభు యెహోవా దేవుడు ఆజ్ఞాపించినట్లు తన ప్రజలు నడిపించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయనకు ఉండే విశ్వాసాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అట్లాగే రాహాబు కూడా వేగుల వారు వచ్చినప్పుడు తన ఇంటి వారు రక్షించబడాలని మరి వేగుల వారిని దాచిపెట్టినగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విశ్వాసం మరి దేవుని యందు అట్లాంటి విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు మనం చూడగలం. మన జీవితాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి స్వస్థత కానీ మరి ఎన్నో ప్రేయర్ పాయింట్స్ చేసినప్పుడు దేవుడు మనం అర్హులం కాని వారమైనప్పటికీ దేవుడు మనం ప్రేమించి మరి తన కృపలో మనం ముందుకు నడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనం మర్చిపోకూడదు. మనం మంచి విషయాలు జరిగినప్పుడు ఆయన స్తుతులు చెల్లిస్తాం, కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతాం. ఎప్పుడైనా ఏదైనా కొంచెం లేట్ అయితే వెంటనే దేవుడి కోసం చేస్తాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కాన్ఫిడెన్స్, నెహెమ్యాకు ఉన్న కాన్ఫిడెన్స్, అతనుకున్న విశ్వాసం, నమ్మకం, మరి ఇవన్నీ కూడా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మూడోదిగా చూసినట్లయితే కమ్యూనికేట్ చేయడం. ఎవరు కమ్యూనికేట్ చేశాడు అంటే తనకి ఒక బర్డెన్ ఇచ్చాడు దేవుడు. తన హృదయంలో యెరూషలేము గోడలు కట్టించాలి, మరి కాలిపోయిన గుమ్మాలు మరి అవన్నీ చక్కగా చేయించాలి అని కాన్ఫిడెన్స్ అయినప్పుడు ఒక టీం వర్క్ వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి అని చేసినప్పుడు ఆయన ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడంటే ఆ కాలంలో అర్థహర్షస్త అనే ఒక రాజు అక్కడ అన్నట్లు ఉంది. ఇక్కడ ద్రాక్షాలను తీసుకొని రాజునకు అందిస్తుండగా అయితే అప్పుడు ఆ రాజు చూసినప్పుడు నెహెమ్యాలో మరి ఇదివరకు వలె ఆయన ముఖము ఆనందంగా కానీ మరి సంతోషం కానీ ఉండడం అక్కడ చూడలేదు. ఎందుకో విచారంగా ఉన్నట్లు చూశాడు. చూసిన వెంటనే ఆయన ఏమంటాడంటే ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది, మరి నీ అంటే హ్యాపీగా ఎందుకు లేవు అని అక్కడ రాజు ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఈయనలో ఉన్న అక్కడ విచారాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంది. నీకు ఏమైనా వ్యాధి ఉందా, లేకపోతే ఏమైనా నీకు బాగుండలేదా అని అడుగుతున్నప్పుడు రాజు నీ హృదయము దుఃఖం చేతనే ఇది కలిగింది కదా అని ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి రాజు చెప్తున్నాడు. వెంటనే ఈయన ఎలా కమ్యూనికేట్ చేశాడంటే నాకు ఇది అండి, నాకు ఇది వాంటింగ్స్, నాకు ఇది చెయ్యాలి మీరు అని అనట్లేదు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే రాజు చిరంజీవి అగును కాక అంటే మరి అతని సంస్థానంలో పనిచేస్తున్న అతను మరి దేవుడు అతను ఇంకా హెచ్చించి అతను ఎప్పుడు మంచి లైఫ్లో ఉండి చక్కగా పరిపాలన చేయాలని అతను కోరుకుంటున్నాడు. అంటే మనకి కప్పు బేరర్ అంటే ఆయన పానీయం అందించే సేవకుడు అని అంటున్నా కదా, అంటే ఇది మామూలు ఆర్డినరీ పోస్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఉండాలంటే మరి ఫెయిత్ఫుల్గా ఉండాలి, తను చేసే ప్రతి పనిలో తండ్రి పెర్ఫెక్ట్గా ఉండాలి, అట్లాగే మరి నమ్మకంగా కూడా ఉండాలి. అట్లాంటి వ్యక్తిని అక్కడ ఉంచుతారు. ఎందుకంటే అతను ఇంటెలిజెంట్ అండి. ఒక సపోజ్ మనం ఒక పానీయం ఆయనకి ద్రాక్షారసం కానీ పానీయం కానీ రాజుగారికి ఇచ్చినప్పుడు అందులో ఏమైనా పాయిజన్ ఉంటుందేమో. ఎందుకంటే మొదటగా వీళ్ళు టేస్ట్ చేసి ఉండాలి, లేదంటే ఆ భరోసా వాళ్ళకి ఇవ్వగలిగి ఉండాలి. అటువంటి వ్యక్తులనే మరి రాజు దగ్గర ఉంచుతారు. ఎవరు పడితే వారిని ఉంచరు. ఒక మంచి పోస్ట్లో ఒక ఆయన చుట్టూ మరి ఆయన సమూహంలో ఉండేవారుగా ఉండాలంటే చాలా ఇంత మంచి క్యారెక్టర్స్ కూడా కలిగి ఉండాలి. అటువంటి ఆయన అక్కడ ఉన్నప్పుడు అతని ముఖాన్ని చూసి ఎందుకు విచారంగా ఉన్నాం అన్నప్పుడు అప్పుడు చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, రాజు చిరంజీవి అగును గాక నా పితరులుండు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోనా అని రాజుతో అంటున్నాడు. అంటే మరి నీకు కావాల్సింది ఏమిటి, మరి నువ్వేం మన చేయాలి అనుకుంటున్నావు అని రాజు ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ అంటే ఆ యెరూషలేము చుట్టూ గోడ పాడైపోయింది, అక్కడ గుమ్మాలు కాల్చబడినాయి. ఎందుకంటే గుమ్మాలు వుడ్తో చేసి ఉంటాయి కనుక ఖచ్చితంగా అది కాలిపోయి ఉంటాయి. ఒకసారి మేము యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కొలరాడో అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అది ఆల్మోస్ట్ 13,000 feet హైట్ ఉంటుంది. అక్కడ 1 week మేము కొన్ని ప్లేసెస్ చూసాం. రోజు ఒక ప్లేస్ చూసేవాళ్ళు. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు మేబీ 100 years 1000 years అవుతాయి. ఒక చోట అంతా మొత్తం నేలమట్టంగా కాలిపోయి ఉన్నాయి. చేస్తే
అక్కడ చూసినట్లయితే ఈవెన్ వీ కుడ్ సీ ఆర్ వీ కుడ్ స్మెల్ దట్ బర్నింగ్ స్మెల్ అనమాట. ఆ కాలిపోయిన వాసన నేను అనుకుంటున్నా రీసెంట్గా అనుకున్నా, కానీ చాలా సంవత్సరాలు అయిందంట. చాలా సంవత్సరాలు అయినప్పుడు మరి ఆ స్మెల్, అంటే వుడ్, ఆ చెక్కలు, ఆ మొక్కలు అవి కాలిపోయినప్పుడు ఆ స్మెల్ మాత్రం అక్కడ ఉండున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి యెరూషలేం గోడలు అంటే చక్కటి గుమ్మాలు, వుడ్తో చేసిన కలపతో చేసిన గుమ్మాలు కాలిపోయినప్పుడు మరి ఎంత మరి తను ఒక బర్డెన్గా తీసుకున్నాడు నెహెమ్యా. దాన్ని కట్టాలి, తిరిగి కట్టాలి అని ఆయన ఉద్దేశము, సంకల్పం అయి ఉంటుంది. అయితే ఆయన ఏమన్నాడంటే యూదా దేశమునకు నన్ను పంపుడని ఆయనకి ఒక మనవి చేసుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ చూడాలి, అక్కడ ఎట్లాగా దాన్ని నిర్మించాలి, ఏ విధంగా చేయాలి, ఒక టీం వర్క్ ఎట్లా చేయాలంటే చేయాలి. సో ఇవంతా చేయడానికి అనుదినము ప్రార్థిస్తూనే ఉన్నాడు నెహెమ్యా. 4 months ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మరి ఈ 4 months కూడా ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ తన పర్సనల్ ప్రేయర్లో మరి అది ఆ యెరూషలేం పట్టణానికి దానికి ప్రొటెక్షన్ ఉండాలి, దాని చుట్టూ అక్కడ ఉన్న గేట్స్ అన్ని నిర్మించాలి, ఆ గోడ అన్ని చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు దాని ముందు ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేశాడు. రెండవదిగా మంచి విశ్వాసంతో దాన్ని స్టార్ట్ చేశాడు. మూడవదిగా ఏం చేశాడంటే మరి రాజుకు కమ్యూనికేట్ చేస్తున్నాడు. మొట్టమొదటి ఎక్కడి నుంచి మరి వెళ్ళాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. ఈయన పర్మిషన్ వెళ్ళమని పర్మిషనే కాదు, మరి వీరు అక్కడున్న ప్రజలు ఈయన్ని వ్యతిరేకించుకుంటారు. వీరిపై దాడి చేయకుండా ఉండడానికి ఈయన దగ్గర నుంచి చక్కగా ఏం చేశాడంటే ఒక తాకీదుని తీసుకున్నాడు, అధికారులకు తాకీదు. ఎందుకంటే పట్టణ ప్రాకారంను, మందిరంను, దాని కోట గుమ్మములకు ప్రవేశింపబోవులు, ఇంటికి దూలములు, మ్రానులు అవి కూడా ఇమ్మని అది రాజుని రిక్వెస్ట్ చేశాడు. అంటే అక్కడ అవన్నీ నిర్మించాలంటే ఈ మెటీరియల్ అంతా కావాలి కదా, ఇవన్నీ కూడా కావాలని అడిగినప్పుడు దేవుడు మరి ఆ రాజు కూడా ఎంత మంచి మనసు ఇచ్చాడండి. చక్కగా మరి ఆయన ఓకే చేయాలి కదా. ఇప్పుడు ఈయనకి ఈ బర్డెన్ ఉంటేనే కాదు, మరి రాజుగారు కూడా ఓకే చేయాలి కదా, అప్పుడే ఈయన అనుకున్న పని అక్కడ జరగగలదు. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలిది రాజు నా మనవి ఆలకించరు. చిన్న చక్కటి వాక్యం ఇది. ఎందుకంటే ఈయనకు తోడుగా ఉన్నాడు దేవుడు. మరి ఈయన పరిపాలిస్తున్న రాజు అర్థహస్తకు దేవుడు కరుణాహస్తం కొలది మరి రాజు వినేలాగా మరి దేవుడు కూడా మంచి హృదయానికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి మరి వెళ్ళినప్పుడు ఎట్లాగా అప్రోచ్ అయ్యాడు అని చూసినట్లయితే అక్కడ బబులోను దేశం నుంచి అసలు మొట్టమొదటి చూసినట్టయితే అక్కడ ఏం చేస్తారంటే అసలు ఎందుకు వీళ్ళు చెరలోకి వెళ్ళారు, ఇశ్రాయేలీలు ఎందుకు చెరలోకి వెళ్ళి ఉంటారు, అది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకు చెరలోకి వెళ్ళి ఉంటారంటే మొదటగా మరి చేతులారా ఇశ్రాయేలు చేసుకున్న ప్రతిఫలమే. ఏం చేశారు? దేవునికి అయిష్టమైన పనులు చేశారు, అన్య దేవతలు పూజించారు, మరి అన్యులను వివాహం చేసుకున్నారు, మరి మోషే రాసిన గ్రంథాన్ని వారు పాటించలేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు మరి దాన్ని అమలు చేయలేదు, వాటి ప్రకారం నడుచుకోలేదు. దేవునికి అయిష్టమైన పనులుగా ఉండడం వల్ల మరి దేవుడు ఎంతో వారిని చూసి శత్రువుల చేతికి అప్పగించట్లా చూస్తున్నారు. వారు తీసుకెళ్ళిపోయి మరి ఆ చెరలో 70 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఎందుకంటే నెబుకద్నెజరు వచ్చి మరి వీరిని తీసుకెళ్ళిపోయి 3 దఫాలుగా తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచుకున్నారు. అదే తిరిగి వారు 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ రావడానికి కూడా మరి 3 దఫాలుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇర్మియా 38-34 చెప్పినట్లు వారి దోషములు క్షమించి వారి పాపం లెక్కను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరను అనేసి దేవుడు వారిని మంచి హృదయంతో మరి వెనక్కి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి అట్లా చేయడంలో మరి రాజు చక్కగా కమ్యూనికేట్ చేయగలిగాడు. అంటే తన ప్రణాళిక ఏమైందో, ఏ విధంగా చేయాలో మరి అవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని, అంతేకాకుండా విత్ పర్మిషన్ మరి అక్కడికి వచ్చి వాళ్ళు ఆటంకించకుండా, మరి శత్రువులు వీరి మీద దాడి చేయకుండా మరి ఒక మంచి తాకీ తీసుకున్నాడు. అంతేకాకుండా అది నిర్మించాలంటే ఏవైతే మెటీరియల్ కావాలో అవన్నీ కూడా మరి రాజుగారి సమక్షంలో కూడా అవన్నీ సమకూర్చుకున్నాడు. 4వది చూసినట్లయితే ఆయనకున్న కమిట్మెంట్, దేవుడు ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్. ఈరోజు దేవుడు మనం కూడా అడుగుతున్నాడు. మనం ఎక్కడున్నా కూడా ఏ
ప్లేస్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, దేవుడు పర్పస్ ఏమైంది, అసలు మన కమిట్మెంట్ ఏంటి, దేవునితో మనకున్న కమిట్మెంట్ ఏంటి, మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనులు ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన తలాంతులు మరి వారు వాడుకోవాలని దేవుడు మరి మనల్ని తెలియజేస్తున్నాడు. మనం వర్క్ ప్లేస్లో ఉన్నా, లేదంటే వేరే ప్రాంతాల్లో వృత్తిరీత్యా కానీ, లేదంటే సేవరీత్యా కానీ, లేదంటే పిల్లలు దూర ప్రాంతాల్లో మనం అక్కడ ఉన్నప్పుడు అసలు మనం ఇక్కడ ఎందుకున్నాము, మనం ఇక్కడ ఎందుకు పుట్టాము, ఈ ప్లేస్లో ఎందుకున్నాము అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడు మహింపరచాలి. క్రీస్తు బిడ్డలుగా మరి యేసు రక్తంతో మరి కడుగుబడిన బిడ్డలుగా ఉన్న మనము, విశ్వాసమైన మనము తప్పనిసరిగా మరి ఆ పర్పస్ ని మనం ఫుల్ చేయాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. మరి ఆ తలాంతులు బట్టి దేవుని మహిమపరుస్తూ మరొక చాలా చోట్ల ఏంటంటే ఆయన నామం తెలియని ప్రజలు ఎంతో మంది ఉంటారు. సువార్త తెలియబడిన ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రండి మరి దేవుడు నమ్ముకోండి అంటే ఎవరు వినరు. కానీ మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మొదటిగా ఈ నెహెమ్యాలాగా మొట్టమొదటిగా మరి వారి కోసం పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మరి వారికి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఎలా దేవుని దగ్గరికి వస్తారు, ఇవన్నీ కూడా మనం ప్రార్థనలో మరి దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడైతే ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అదేవిధంగా ఆయనకున్న కమిట్మెంట్ ఏంటంటే యెరూషలేము గోడ కట్టాలి, మరి దాని చుట్టూ ఉన్న గుమ్మాలు నిలపాలని మన ఉద్దేశంతో వెళ్ళాడు. అయితే ఒక్కరి వల్ల అవ్వదు కదా, అవ్వదు. అయితే ఈయన ఏం చేసినాడంటే చిత్తశుద్ధితో మరి పట్టుదలతో ఎట్లాగైనా ఆ ప్రాజెక్ట్ చేయాలని మరి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. మరి యెరూషలేము కాలిపోయిన గుమ్మాలని పునరుద్ధరించాలంటే మరి ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన విజన్. చాలా మంది ప్రారంభించినప్పుడు ఎంతో మంది శత్రువులు సంబలటు, టోబియా ఎంతమంది వచ్చి వాళ్ళని పని ఆపాలని సర్కాస్టిక్ గా మాట్లాడడం ఇవన్నీ చేశారు. మరి అయినప్పటికీ కూడా హీ డి నాట్ గెట్ యాంగ్రీ. ఎందుకంటే ఆయన ఆ వర్క్ మరి స్టార్ట్ చేసి అది అయ్యేంత వరకు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి కమిట్మెంట్ దేవుడు మరి వారికి ఇచ్చినప్పుడు మరి పూర్తిగా మధ్యలో ఆగిపోలేదు. పూర్తిగా మరి అది కంప్లీట్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. రెండో విషయం అంటే అక్కడ గోడ పొడవ అయితే ఎంత ఉందంట, ఇంచుమించు 13,150 అడుగులు ఉన్నట్టుగా మరి అరౌండ్ ద సిటీ యెరూషలేము పట్టణం చుట్టూ ఆ గోడ పొడవు అంత ఉన్నట్లుగా చూస్తున్నాం. వాటి ఎత్తు ఇంచుమించు 39 అడుగులు ఉన్నట్లుగా మరి మన కామెంట్స్ లో తెలుస్తుంది. వెడల్పు అయితే ఇంచుమించు 8.2, అంటే వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, అంతగా వెడల్పుగా కట్టి ఉన్నారన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఏమేమి కట్టారు, అసలు ఈ గోడ చుట్టూ ఏమేమి కట్టారంటే షిప్ గేట్, ఫిష్ గేట్, ఓల్డ్ గేట్, వ్యాలీ గేట్, డంగ్ గేట్, షాలోమ్ గేట్, ప్రిజన్ గేట్, వాటర్ గేట్, హార్స్ గేట్, ఈస్ట్ గేట్, మిస్కాట్ గేట్ అండ్ హార్స్ గేట్, షిప్ గేట్. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చుట్టూ ఆ గుమ్మాలు కట్టినట్లుగా మనం చూస్తున్నాము. సో ఇవన్నీ రావడానికి చేయడానికి మరి వారికి ఒక టీం అక్కడ ఉంది. అయితే ఎప్పుడైతే మరి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు కనుక మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించి అక్కడ పని చేయడానికి అసలు ఎంత చక్కగా ఒక టీం వర్క్ ఎలా చేశారంటే ఒకళ్ళు గుమ్మాలు చేస్తుంటే ఒకళ్ళు ఇటుకలు అందించేవాళ్ళు, ఒకళ్ళేమో ఒక కంసాలు పని చేశారు, ఇంకోటి అలాగా వారికి వచ్చిన ఎవరైతే వాళ్ళ వృత్తిలో ఎవరైతే తర్ఫీదు అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా కట్టేసినారు. మరి అటువంటి యెరూషలేము గోడను 52 దినాల్లో కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అప్పుడు శత్రువులు వచ్చి ఏం చేసినారంటే టోబియా, సంబలటు, ఇదేంటి అసలు ఈ గోడ కట్టగలరా, మరి కాలిపోయిన గుమ్మాలు వాళ్ళు నిలపగలరా, ఇది చూస్తే ఒక నక్క ఎగిరితే పడిపోయినట్టుంది అని వారు హేళన చేశారు. అయినప్పటికీ ఆయన కాన్ఫిడెన్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు ఆయనకి. మరి చక్కటి దేవుని మీద ఆధారపడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన విడవలేదు. ప్రార్థనా పూర్వకంగా యెరూషలేము గోడ కట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి అట్లాంటప్పుడు వీరు సహకరించిన వాళ్ళందరూ కూడా చక్కగా చేశారు. అయితే కొంత టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల
అప్పులు తీసుకొని మరి ఆ వాటిని తీర్చలేక యూదులు బానిసలై ఉన్నట్టు చూస్తున్నాం. అది చూస్తున్నప్పుడు అది అట్లా బానిసత్వం చేయదని యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు. అది తప్పని నెహెమ్యా సర్దిద్దాడు. అంతేకాకుండా మా సహోదరుల యొద్ద వడ్డీ తీసుకోవడం అది కూడా ఉండదని, ఈ 2 విషయాలు కూడా ఉండకూడదని నెహెమ్యా అక్కడ వారికి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు ఈ గోడ మొత్తం నిర్మాణం అయిన తర్వాత అక్కడ వారు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడతో నా పని అయిపోయిందని అనుకోలేదు. అక్కడ చాలా చక్కటి మీరు మిగిలిన చాప్టర్స్ చదివితే తెలియజేయబడుతుంది. అని ఏం చేశారంటే వీరు ఎవరైతే చెరలో నుండి వచ్చారో, చెరలో నుంచి వచ్చినప్పుడు మరి వారు చాలా మంది మరణించినట్లుగా ఉంది. మరి ఎవరైతే మిగిలి ఉన్నారో వారందరికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వినిపించారు. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాం? మనం ఈ రోజులో చూసినట్లయితే మన పిల్లలకి మనం మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నామా? ఫ్యామిలీ ప్రేయర్లో మరి పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలని మరి అటువంటివన్నీ మనం పిల్లలకి వినిపిస్తున్నామా? మరి ప్రార్థనలో వారిని జాయిన్ అవ్వడానికి మరి ఏక మనసుతో ప్రార్థించే కుటుంబంగా మరి ఒక ఫ్యామిలీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎన్నో సమయాల్లో పిల్లలు జాబ్స్ కోసమో చదువులను ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనగా మరి దేవునితో సహవాసంగా వారు ఇష్టపడరు. కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మరి ఇంట్లో తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. మరి అట్లాంటి ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడంటే వారందరికీ పరిశుద్ధ గ్రంథాన్ని వినిపించడం, మోషే ఇచ్చిన ఆజ్ఞలు వినిపించడం, మరి ఎజ్రా శాస్త్రం తీసుకుని వచ్చి మరి అవన్నీ కూడా వినిపించడం. వాళ్ళు చక్కగా నిలబడి, అంటే అంతకుముందు వారు తెలుసుకోలేకపోవచ్చు, విని ఉండకపోవచ్చు, అయినప్పటికీ వారందరికీ చక్కగా మరి పరిశుద్ధ గ్రంథాన్ని, అందులోని సత్యాల్ని వారు అక్కడ వెల్లడిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ యెరూషలేము గోడ కట్టినప్పుడు మరి ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎవరు వచ్చినా మరి ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో స్ట్రెస్ అయి ఉండొచ్చు. కానీ మరి అవన్నిటిని కూడా వదిలిపెట్టి తనకున్న కాన్ఫిడెన్స్ ని, తనకున్న కమిట్మెంట్ ని ఆయన వదలలేదు. అంటే ఇది చేయాలని నిశ్చయించుకున్నాడు, అది ఖచ్చితంగా చేశాడు. అది మరి గొప్ప విషయం, నెహెమ్యాకున్న గొప్ప విషయం. మరి చివరిగా ఆయన ఏమంటాడంటే ప్రథమ ఫలము తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. ప్రభా నా దేవ, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోను. అదే మరొకరు అయితే ఒక టీం వర్క్ చేసినప్పుడు, ఒక లీడర్గా, ఒక మంచి షెపర్డింగ్ చేసినప్పుడు వారికి ఎట్లా ఉంటుందంటే ఇదన్నీ నా వల్లనే కలిగింది, నేనైతేనే చేయగలను. మరి మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తాం, ఒక టీం వర్క్ కానీ ఒక గ్రూప్ని నడిపించాలన్నా అంటే ఇది నేను లేకపోతే జరగదు అని అనుకుంటాం. కానీ ఎక్కడ కూడా నెహెమ్యా తను తాను హెచ్చించుకోలేదు. ఎందుకంటే ఎంతో తగ్గించుకున్నాడు. ఏమంటాడంటే నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోను. ప్రభుత్వం ఏమంటాడంటే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, కానీ నన్ను ఏదో పెద్ద పొజిషన్లో ఉంచమను, లేదంటే నా పేరు చిరస్థాయిగా ఉంచమను, లేదంటే ఇంకా వీళ్ళందరూ కూడా నన్ను గుర్తించాలనో, దేవుని కాకుండా నాకు మహిమ రావాలనో ఇప్పుడు కోరలేరు. ఆయన తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నాడు నెహెమ్యా. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు తెలుసుకోవడం మనం చేస్తాము. మరి అటువంటి లక్షణాలు ఉన్న నెహెమ్యాని మనం గుర్తు చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. అంతేకాకుండా మరి అదే విధంగా మరి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే మనకున్న కమిట్మెంట్ ఏంటి? మరి మనం అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో కన్ఫ్యూస్ అవుతున్నామా? మరి దేవునితో చక్కగా కమ్యూనికేట్ చేయగలిగి ఉంటున్నామా? అంతేకాకుండా కాన్ఫిడెన్స్ తో మనం ప్రార్థించేవారుగా ఉంటున్నామా? మరి దేవుడు మనకి ఇచ్చిన కమిట్మెంట్ ని నిజంగా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? దేవుడు ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. మరి దేవుల్లో ప్రార్థనలో మనం గడిచినప్పుడు, ప్రార్థనలో మనం ఎదుగుతున్నప్పుడు, ఎన్నో అంశాల కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆన్సర్ ఇస్తున్నాడంటే కేవలము మన గొప్పతనం కాదు, అది దేవాది దేవుని గొప్పతనమే. అదేవిధంగా మన మెసేజ్ లో కూడా మరి ప్రార్థన గురించి చెప్పారు. మరి పేతురు, యోహాను వారు ఏం చేశారంటే శృంగారమైన దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని మరి కుంటివాడైన ఒకడు చూచి
అతన్ని మరి వెండి బంగారు నా యొద్ద లేవు కానీ లేవమనగానే ఆయన లేచాడు. ఎట్లా లేచాడు అంటే ఒక్క మాటతో ఆయన దిగ్గున లేచాడంటే మరి వీరు ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ప్రార్థనలో మరి వారు పేతురు అంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కనుకే మరి ఒక్క మాటతో అతను లేచినట్లు చూస్తున్నాం. అంతేకాకుండా అతను లేచిన వెంటనే ఇంటికి వెళ్ళలేదు. మరి దేవుని స్తుతిస్తూ మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి లక్షణాలు దేవుడు మనకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈరోజు అంటే మరి అనేకమైన ఉపకారం బట్టి మరి నెహెమీయా అడిగినట్టు, నా దేవా ఈ జనులకు చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కరువులట్లు చేయము అంతేగాని అంతేకాకుండా ఏం చేశాడు ఈయన, గోడ కట్టిన తర్వాత జనసంఖ్య వ్రాయించినట్లుగా చూస్తున్నాం, వంశావళి గ్రంథాలు పరిశీలించినట్లుగా చూస్తున్నాము, మరి దేవుని వాక్యాన్ని ఆజ్ఞలు మరి చదివి వాళ్ళందరూ వినేటట్టుగా చూస్తున్నాము. అప్పుడు వారందరూ ఏక మనసుతో ఉన్నారు. ఈ వన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫెలోషిప్ లో సంఘాల్లో లోపించేది ఏంటంటే ఏక మనసుతో మరి ప్రార్థించలేకపోవడం. ఒకసారి అట్లా ప్రార్థించినట్లయితే మనం ఎన్నో అద్భుతాలు చూస్తాం. ఎందుకంటే ఒకరు ఒక మంచి కార్యం చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు ఎవరొకరు వెనక్కి లాగుతూ ఉంటారు. అయితే వారికి ఇష్టమైంది వాళ్ళు వేరే మార్గం చూపిస్తారు. కానీ ఇక్కడ ప్రజలందరూ ఏక మనసులే యెహోవాను ఇశ్రాయేలు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం చదివి వినిపించగా స్త్రీ పురుషులందరూ శ్రద్ధగా విన్నారంట. శ్రద్ధగా విని వారు ఆచరించవాలని వారు ఎంతో మరి ఒక ఏక మనసు అక్కడ నిలబెట్టినట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే ఎర్ర సముద్రంలో వారు ఎప్పుడు తిరుగుబడ్డారు, ఎర్ర సముద్రం పొడి నేలగా చేసినప్పుడు మరి అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, అది వారికి తెలుసు. రాత్రి పగలు మేఘ స్తంభాన్ని నడిపించాడు, మరి వారికి తెలుసు. ఆకాశం నుండి మన్నాన్ని కురిపించాడు, అంతేకాకుండా బండ నుండి మరి ఉదకాన్ని వాటర్ని వాళ్ళు తెప్పించాడు. మరి వాళ్ళు అంతకాలం నడిచినప్పుడు వారికి కాళ్ళకు వాపు లేదు. మరి 40 సంవత్సరాలు అక్కడ అరణ్యంలో తిన్నట్టు చూస్తున్నాం. అయినప్పటికీ అవిధేయులై తిరుగుబాటు చేసి మరి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. అందువల్ల వీరందరూ కొనిపోబడ్డారు. మరి దేవుడికి మనం కూడా ఎన్నో మేలు చేసిన దేవుడు, మన దేవుడికి కలిగిన మనం ఈ మేళ్ళన్నీ కూడా మర్చిపోయి దేవునికి విరోధంగా దేవునికి అయిష్టమైన పనులు మనం చేస్తా ఉంటే దేవునికి మనం ఆయాసం కలిగించిన వాళ్ళం, దుఃఖం కలిగించిన వాళ్ళం అవుతాం. దేవుడు అట్లా కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించాలని, ఆయన కృపలో ఎదగాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. మరి నెహెమీయాకి ఇచ్చిన ఎన్ని మంచి క్వాలిటీస్. ఎందుకంటే మొట్టమొదటిగా మరి ప్రార్థించే గుణం, మరి తన ప్రజల కోసం ప్రార్థించే గుణం, మరి తనకిచ్చిన ఆ విజన్, ఆ కమిట్మెంట్ ఆయన్ని మరి ఫుల్ఫిల్ చేయాలనే మనసు, మరి చక్కగా రాజుగారికి ఎలా కమ్యూనికేట్ చేయాలో చాలాసార్లు మనం చాలా అనుకుంటాం కానీ అది మనం చేయలేకపోతాం. ఎందుకు చేయడం అంటే మరి ఆ విధంగా మనం కమ్యూనికేట్ చేయలేకపోతాం. అందువల్ల ఇవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన సాధించగలిగాడు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని నెహెమీయాని ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవడం ఎంతో గొప్ప విషయం. మన అప్లికేషన్ ఏంటంటే మనం కూడా మరి నెహెమీయాలాగా ఉండాలంటే ఎంతో ప్రార్థనలు గడపాలి. మరి ప్రార్థనాపూర్వక దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. మరి అనేక మంది కోసం అనేక అంశాల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన మొర వింటాడు కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మరి ఎటువంటి తప్పిదమ్ములు లేకుండా మరి పశ్చాత్తాపంతో హృదయంతో మనకి మనం కన్ఫ్యూస్ చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన మొర ఆలకించి ఆయన బిడ్డలుగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన క్రిస్టియన్ బిడ్డలుగా జీవించటకు దేవుడు సహాయం చేయండి కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్లారా గారు చక్కని వాక్యాన్ని నెహెమీయా గారి గురించి తీసుకుని నెహెమీయా గ్రంథంలో నెహెమీయా గారి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎలాగ కన్ఫెస్ అవ్వాలి, మనం ఏ తప్పు చేసినా ఏం చేసినా ప్రే చేసుకునేటప్పుడు అది కంపల్సరీగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మనం బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయాలి. తర్వాత కాన్ఫిడెన్స్గా ఉండాలి. మనం ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ తప్పకూడదు. తర్వాత మనం చేసే పనులని ఇతరులకు కమ్యూనికేట్ చేయటంలో కరెక్ట్గా ఉండాలి. తర్వాత మనం ఏ పని చేసినా కమిట్మెంట్ అనేది ఉండాలని ఈ 4 అంశాలని తీసుకొని నెహెమీయా గారిలో ఉన్న ప్రాముఖ్యతని చెప్పి, అలాగే మనం కూడా నెహెమీయా గారిలాగా జీవించడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. చక్కగా పేతురు గారి గురించి, మోషే గారి గురించి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కని వాక్యాన్ని మాకు అందించిన క్లారా గారికి గ్రూప్ సభ్యులందరి తరఫున వందనాలు.